జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే వెంటనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఎట్టుపోయినాయి. ఆ మాటలకు మాట తప్పి ఈరోజు మాదిగలను మోసం చేసిన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాదిగలు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్న ఫలితాలను విడుదల చేసిండు. కానీ ఆ గ్రూప్ 1 చేసినటువంటి ఫలితాల్లో కూడా వర్గీకరణను తీసుకొచ్చే ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ముందు మాదిగల యొక్క ఆగ్రహం రుచి చూడక తప్పదని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల మహేష్ మాదిగ.